ఇక మరోవైపు నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి పర్యటించారు. ప్రభుత్వ పథకాలు పొందే లబ్ధిదారుల వద్ద డబ్బులు తీసుకుంటే సహించేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సిబ్బంది అధికారులకు ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చారు. అర్హులైన వారందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న కుల ఆదాయ సర్టిఫికేట్లపై ఎమ్మెల్యే ఆరా తీసినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా మెదక్ ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి మున్సిపల్ అధికారులతో పాటు అదేవిధంగా వివిధ శాఖల అధికారులకు సంబంధించి కూడా పనులపై కూడా రివ్యూ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన ముఖ్యంగా రెవెన్యూ అధికారులకు సంబంధించి కూడా కొన్ని అంశాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి దరఖాస్తుదారులు ఎవరైతే ఉంటారో లబ్ధిదారులు ఆ దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు కూడా లబ్ధిదారుల నుంచి దాదాపు 2,000 రూపాయలు తీసుకుంటున్నట్లు కూడా తనకు ఫిర్యాదులు వచ్చాయని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే పేద ప్రజల వద్ద అలాంటి చర్యలకు పాల్పడొద్దని చెప్పి కూడా అధికారులకు ఒక రకమైనటువంటి హెచ్చరిక జారీ చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా అవినీతికి పాల్పడే అధికారులు ఎంతటి వారైనా సరే చర్యలు తప్పవని చెప్పి కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి. అయితే ముఖ్యంగా కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఇప్పుడైతే విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో అటు విద్యార్థులకు అంటే కళాశాల విద్యార్థులకు కానివ్వండి లేదా పాఠశాల విద్యార్థులకు అవసరమైనటువంటి సర్టిఫికేట్లు కీలకంగా ఉండే సర్టిఫికేట్లు కాబట్టి వాటి జారీలో కూడా నిర్లక్ష్యం తగదని చెప్పి కూడా సూచించడం జరిగింది. మరోవైపు కొందరు అధికారులు చేస్తున్నటువంటి అక్రమాలు కానివ్వండి అవినీతి అది తిరిగి అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి తమకు మచ్చగా మారే అవకాశం ఉంది కాబట్టి అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఉన్నారు. అక్కడ దాదాపు 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ అప్పుడు జరిగినటువంటి అవినీతిపై తామే పోరాడడం, కాంగ్రెస్ పార్టీ నుంచి మేమే పోరాడడం, కొందరు అధికారుల తీరుపై కూడా లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల తీరుపై అవినీతిపై పోరాటం చేశాము. అందుకే ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఓటేసి గెలిపించారు. కానీ కొందరు అధికారుల తీరు ఇప్పటికి కూడా మారలేదు. గత ప్రభుత్వ తీరులోనే వాళ్ళు కొనసాగుతున్నారని చెప్పి కూడా సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు తమ అవినీతి అక్రమాల స్పందనను మార్చుకోకపోతే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయాల్సి వస్తుంది, ఉద్యోగాలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి వారించడం జరిగింది. నేపథ్యంలో ఈ అంశంపై స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అధికారులు చేస్తున్నటువంటి అవినీతిని ప్రజలు వారు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా వారి బలం చాలదు. కానీ ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి అధికారులను పిలిపించి అధికారులకు ఒక రకమైనటువంటి వార్నింగ్ ఇవ్వడంతో అధికారులు కొంత చలనం ఏర్పడుతుంది. ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వారు సక్రమంగా విధులు నిర్వహించే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అటు స్థానిక నారాయణఖేడ్ నియోజక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయిలో కూడా అధికారులకు ఇది ఒక వార్నింగ్ లాగా పోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే కొంతమంది జిల్లా స్థాయి అధికారులు కూడా మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు చేసే అవినీతి చూసి చూడనట్లుగా కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి జిల్లాలో ఉన్న నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి అంశాలు ఒక్కసారిగా జిల్లాలో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాయని చెప్పవచ్చు. కేవలం నారాయణఖేడ్కి పరిమితం అని చెప్పలేము, మొత్తం జిల్లాకు కూడా అవి ఒక రకంగా చెప్పినటువంటి వార్నింగ్ జిల్లాలో ఉన్నటువంటి అవినీతి అధికారులకు కూడా వార్నింగ్ గా భావించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సునీల్, ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మిగతా ఎంతో మందికి రోల్ మోడల్గా తీసుకునే అవకాశం ఉందా? అందరికి రోల్ మోడల్గా తీసుకుంటే ప్రజల యొక్క సమస్యలను ఏమైనా గుర్తించే అవకాశం కనిపిస్తుందా? అయితే ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి నారాయణఖేడ్ వచ్చినప్పుడు ఆయన క్షేత్రస్థాయిలో పర్యటన చేయడం, అధికారులతో రివ్యూ నిర్వహించడం, ప్రజలను కలిసేందుకు కూడా అందుబాటులో ఉండడం, అదేవిధంగా ప్రజలు ఇప్పుడు మనం మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా ప్రజలు సాక్షాత్ ఎమ్మెల్యేకు వచ్చి ఫిర్యాదు చేస్తే ఎమ్మెల్యే అధికారులను పిలిపించి అధికారుల రివ్యూలో మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎమ్మెల్యేకు ఉన్నటువంటి యాక్సెస్ చాలా దగ్గరగా ఉందని చెప్పి మనం భావించవచ్చు. అదే జిల్లాలో ఇంకా ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా అలాంటి అంశాలు ఎక్కడ కూడా మనకు కనిపించని పరిస్థితి ఉంది. ఎందుకంటే జిల్లా నుంచి మంత్రి స్థాయి కూడా వైద్యశాఖ మంత్రి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా నారాయణఖేడ్ లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ సంజీవ్ రెడ్డి మాత్రం ఈ ప్రజలను కలిసేందుకు కానివ్వండి లేదంటే ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఒక అడుగు ముందేశారు, ప్రజలకు దగ్గరగా ఉన్నారని చెప్పి మనం భావించవచ్చు. సునీల్, నారాయణఖేడ్లో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి? ఆ సమస్యను ఏమన్నా గుర్తించారా? దాన్ని పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే అడుగులు వేస్తున్నారు అనుకోవచ్చా? అంటే ముఖ్యంగా అక్కడ తాగునీటి అదేవిధంగా సాగునీటికి సంబంధించి కూడా సమస్య ఉంది. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా
ఇరిగేషన్ ప్రాజెక్టులు లేనటువంటి పరిస్థితి ఉంది. అయితే గత బీఆర్ఎస్ హయాంలో ఆర్భాటంగా బసవేశ్వర ప్రాజెక్టు కూడా శంకుస్థాపన మటుకే చేయడం జరిగింది. నిధులు ఇవ్వలేదు అప్పటి సీఎం కేసీఆర్. కానీ ప్రస్తుతం మాత్రం ఆ అంశంపై కీలకంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో అప్పటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నారాయణఖేడ్కి వచ్చి ప్రచారం నిర్వహించారు. ఖచ్చితంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను అందిస్తాం నియోజకవర్గానికి, మీరు ఇక్కడ డాక్టర్ సంజీవ్ రెడ్డిని గెలిపిస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు జైరాబాద్ నారాయణఖేడ్ ప్రాంతాన్ని నుంచి కూడా జైరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ కూడా నారాయణఖేడ్ ప్రాంతవాసి, ఆయన నారాయణఖేడ్ స్థానికుడు. ఈ నేపథ్యంలో ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఉన్న నేపథ్యంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి అదేవిధంగా రైతులకు సాగునీటి అందించేందుకు కూడా ఇద్దరు నేతలు కూడా కృషి చేస్తున్నారు. ఆ అంశం సంబంధించి కూడా ఇప్పటికే ఒక దఫా సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. అయితే ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించి ల్యాండ్ అలొకేషన్ కనుక పూర్తయితే, ఇరిగేషన్ పనులు కనుక ప్రాజెక్ట్ పనులు కనుక ప్రారంభమైతే నారాయణఖేడ్ ప్రాంతం కూడా శశిశామలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే మెయిన్ ఎజెండాగా కూడా మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పి కూడా డాక్టర్ సంజీవ్ రెడ్డి మనతో మాట్లాడుతూ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సునీల్.